శుభమస్తు. శ్రీరామ జయం. ఓం హం హనుమతే నమః. హనుమత్ జయంతి ఈనాటి ప్రత్యేకం. ఆంజనేయుడు అనగానే తెలియని ఏదో ఒక ఉద్విగ్నతాభావం మనకు వచ్చి చేరుతుంది. చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం, వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారి జయంతి పుట్టినరోజు. దశమి తిథి. పరాశర సంహిత అనే గ్రంథం ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారో సుస్పష్టంగా వివరించింది. దశమి తిథి, శనివారం, నక్షత్రం, యోగం, కరణం అన్నీ కూడా తెలిపిన కారణం చేత ఆంజనేయ స్వామి వారి జయంతి వైశాఖ బహుళ దశమి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా మన ఇంటిలో మనం పాటించవలసిన విధులు ఏమి? ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళతామా? తమలపాకుల మాలికల చేత అలంకరిస్తామా? సింధూర సేవ సమర్పిస్తామా? కొబ్బరి నీటితో ఆ స్వామికి అభిషేక సేవ చేస్తామా? ఇవన్నీ కూడా బాహ్యంగా ఆలయాలలో అనుసరించేటటువంటి విధులు కాగా, మన గృహంలో సాయంత్రం వేళ ప్రదోష సమయంలో ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలు, ఇంటి యజమాని, యజమానురాలు, బంధువులు, ఆత్మీయులు అందరినీ కూడా పిలుచుకొని ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఒకటి సేకరించి హాలులో గోడకు అలా భద్రపరచి పుష్పమాలిక చేత అలంకరించి 2 దీపాలు పెట్టి స్వామి సన్నిధానంలో అరటిపళ్ళు సమర్పించాలి. 14 సంఖ్య. స్వామివారికి ప్రీతికరమైన సంఖ్య 14. 14 సంఖ్యలో అరటిపళ్ళను స్వామి ఎదరగా ఉంచి, 13 పెడితే, 11 పెడితే, 15 పెడితే కోపం వస్తుందా? అలా అనుకోకుండా 14 సంఖ్య మన్యుసూక్తంలో ఉండే 14 రుచులకు ప్రతీక. వైదికంగా వేద మార్గంలో ఆంజనేయ స్వామి వారిని ఎలా స్మరించుకోవాలి? మన్యుసూక్తం వినాలి, మన్యుసూక్తాన్ని చదవాలి. ఎస్తే మన్యో విధద్వజ్రసాజ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యా మదా సమార్యంత్వజ ఆయుజా సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురే వాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేద. ఋగ్వేద మంత్రం ఇది. ఈ మంత్రంలో ఇంకా 14 రుచులు కాబట్టి ఆ మంత్రంతో స్వామిని సేవిస్తాం కనుక మన్యు అంటే కోపం, మనలో ఉండే కోపాన్ని స్వామి స్వీకరిస్తాడు అనే ఆలోచనలతో 14 సంఖ్యలో అరటిపళ్ళు స్వామి సన్నిధానంలో ఉంచి అందరూ వరుసగా బారులు తీరి కూర్చొని ఆ స్వామికి ప్రీతికరంగా హనుమాన్ చాలీసా చెప్పాలి. ప్రశాంతంగా ఒకరు చెబుతూ ఉంటే మిగతా వారంతా కూడా చాలా ప్రశాంతంగా చెప్పాలి. పరిగెత్తి వేగంగా చెబితే అర్థం విపరిణామం చెందుతుంది, ప్రయోజనం నశిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జై కపీశతి లోక ఉజాగర ఒక పాదం. ఇలాంటివి హనుమాన్ చాలీసాలో 80 ఉంటాయి. 2 కలిపితే దోహా, 2 కలిపిన వరస. తులసీదాస్ మహానుభావుడు ఏం చెప్పాలా ఏం రాయాలా తెలియక మౌనంగా ఉన్న సమయంలో ఆంజనేయుడే వచ్చి రచించాడు అని కొన్ని కథలు. కోపంతో ఆనాటి కాలంలో రాజ్యం చేసే విదేశీ పరిపాలకులు తులసీదాసును చెరసాలలో బంధించగా తులసీదాసు రూపంలోనే వచ్చి ఆంజనేయుడే రచించాడు అని మరొక కథ. తులసీదాసు వ్రాస్తూ ఉండగా ఎదరగా వృద్ధ కపి వానర రూపంలో ఆంజనేయుడే కూర్చుని ఇలా విన్నాడు, చూచాడు అని మరొక కథ. ఆ మధ్యకాలంలో కైలాస పర్వత సానువులలో ఆంజనేయ స్వామి వారు హిమాలయాలలో ఒకచోట వృద్ధ వానర రూపంలో శ్రీరామ శ్రీరామ అన్న శాలువా ఒకటి కప్పుకొని శ్రీరామాయణం చదువుతున్నట్లుగా ఉండేటటువంటి చిత్రపటం విజయ విహారం చేసిన నేపథ్యంలో హనుమాన్ చాలీసా చదువుతున్నాడు ఈ వానరులు అనేటట్లుగా మరొక కథ. ఇవన్నీ కూడా మనలో ఆస్తికత్వాన్ని, దైవం పట్ల అనురక్తిని పెంచేటటువంటి అయి ఉన్నాయి. చిన్నారి బాలబాలికలకు ఆస్తికత పెరిగే విధంగా చందనంతో బొట్టు అలంకరించి హనుమాన్ చాలీసా అందరితో సమష్టిగా పారాయణ చేయించాలి. యహ శతవార పాఠకర కోయి 100 సార్లు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో छूटहि बंदी महासुख होई समस्त బంధనాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 100 సార్లు కాదండి, ఓసారి చెప్తే సరిపోతుందా? జోజహ పడే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాగి గౌరీసా. ఒకసారి చదివితే చాలు మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది అని హనుమాన్ చాలీసాలోనే చెప్పబడి ఉంది కనుక పారాయణ చేద్దాం. హనుమత్ జయంతిని
పవిత్రంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఇంట్లోనే ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.